రెండేళ్ల పాలనపై సభలు నిర్వహిస్తామన్నారు సీఎం చంద్రబాబు. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడతామని, సంక్షేమం, అభివృద్ధి తాము సాగుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని నడిబజార్లో నిలబెడతామని, ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని, వారిని జగన్ క్షమాపణ కోరాలన్నారు. జగన్ జాబ్ క్యాలెండర్ వేయలేదని, అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ఒక్క సీటు కూడా గెలవలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తెలంగాణలో 1500 కోట్ల స్కామ్ చేశారని, అయినా అతన్ని జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22Aలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక దిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది CBN 1995.